నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, వైఎస్ అవినాష్ రెడ్డి యొక్క సిబిఐ విచారణ కావచ్చు, లేకపోతే ఆ ఊహాగానాల మధ్య అరెస్ట్ కావచ్చు, రోజుకొక మలుపు తిరుగుతున్నది. హై డ్రామాల నడుమన ఇవాళ హాజరు కావాల్సినటువంటి అవినాష్ రెడ్డి తన తల్లి ఆరోగ్య కారణాల వల్ల నేను హాజరు కాలేకపోతున్నానంటూ సిబిఐకి లేఖ రాయటం ఒక ఎపిసోడ్. మరో పక్కన సిబిఐ వాళ్ళు కర్నూలు ఎస్పీకి లేఖ రాసి మాకు అతను అప్పగించండి అంటూ మళ్ళీ సిబిఐ వాళ్ళు వీళ్ళకి లేఖ రాయటం మరొక ఎపిసోడ్. ఈ రెండు ఎపిసోడ్ల మధ్య సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి బెయిల్కి అప్పీల్ చేసుకున్నది ఏదైతే ఉందో దాన్ని కొట్టిపారేస్తూ అవినాష్ రెడ్డి అరెస్ట్కి లైన్ క్లియర్ చేయడం. మొత్తం 3 అంశాలు. ఓవరాల్గా ఈ అవినాష్ రెడ్డికి సంబంధించి మీరేం చెప్తారు? ఇప్పుడు సిబిఐ చేసే ప్రయత్నాలు సిబిఐ చేస్తుంది, కానీ ఇంత లింగరింగ్ ఎందుకు అవుతుందో అన్నది $1000 ప్రశ్న. ఓకే, ఇంత ఈవెన్ అంటే అత్యున్నత ధర్మాసనం కూడా కొట్టి పారేసిన తర్వాత సిబిఐ కూడా తేడంగా చెప్పిన తర్వాత ఎందుకు చేయలేకపోతున్నారు అన్నది అందరికీ తెలిసిన విషయం. ఎవరు బయటికి చెప్పరు. అంటే ఈ కేసును దారి మళ్లించడానికి రోజుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి తాలూకు మదర్కు ఏదో ఒక పొట్టలో కడుపులో ఏదో హాస్పిటల్లో చేరింది అనుకుంటున్నారు. అయితే హాస్పిటల్లో చూడడానికి ఎవరికి పెర్మిషన్ లేదు. అసలు ఆవిడ అంటే అవినాష్ రెడ్డి మదర్ నిజంగా అనారోగ్యంతో ఉందో లేదో మనకు తెలియదు. ఉందని చెప్తున్నారు. 4వ ఫ్లోర్లో ఎవరిని చూడడానికి కూడా వాళ్ళు అలౌ చేయటం లేదు. ఈయనేమో 5వ ఫ్లోర్లో ఉన్నాడు హాస్పిటల్లో. అంటే హాస్పిటల్ అంతా ఆయన తాలూకు కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఒకవేళ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పొరపాటున అక్కడికి వెళ్ళి తరిమి కొడుతున్నారు. వాళ్ళు ఎంత దౌర్జన్యం చేస్తున్నారంటే ఎక్కడైనా ఎంపీ గారు ఇంకెవరో ఉండి ఏదో కార్యక్రమం జరుగుతున్నప్పుడు జర్నలిస్టుల మధ్య పోటీ ఉంటుంది. వెళ్తారు, వెళ్ళి ఆ సమాచారం రాస్తారు. డబ్బులు లేకుండా ఉచితంగా ప్రచారం కల్పిస్తారు. అలాంటి వాళ్ళు గదిలో పెట్టి షట్టర్ వేసేసి తాళం వేస్తారంటే ఈరోజు జర్నలిస్ట్ ఎంత చౌకబారితనంగా అయిపోయాడు, ఎంత చౌకగా చూస్తున్నారు. ఇది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏది ఉంటే అది రాస్తారు. నిజంగా మీ అమ్మగారికి బాగాలేకపోతే అయ్యో చాలా కష్టంగా ఉంది, డాక్టర్స్ ఈ ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇట్లాంటి విషమ పరిస్థితుల్లో ఉంది, ఇలాంటప్పుడు ఎవరు కూడా ఫోర్స్ చేయకూడదని రాసేవాళ్ళు కూడా జర్నలిస్టులే కదా. ఆ అవకాశం మీరు ఎందుకు కల్పించరు? వాళ్ళు ఎందుకు బ్యాన్ చేస్తారు? మీలో ఏదో లోపం ఉండబట్టే ఆ లోపాన్ని చక్కదిద్దుకోవడం కోసం మీరు చేస్తున్నటువంటి వింత పోకడ అనుకోవాలి. కానీ దీన్ని జర్నలిస్టులు ఏం చేస్తారండి? జర్నలిస్టులు ఏం చెయ్యరు. మీరు చేసిన దానికి మీరు గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మీరు అంటే కస్టడీకి వెళ్ళడానికి భయపడుతున్నారు. అంటే ఇది మీ లోపం. అది బయట లోపం ఏం లేదు కదా. లోపం ఉన్నట్టయితే ఆ లోపాన్ని ఎత్తి చెప్పవచ్చు కదా. అట్లా అరెస్ట్ చేస్తారని భయంతోనే కదా హైకోర్టు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. అదే హైకోర్టు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. వాళ్ళు తేడంగా చెప్పారు, లేదు నాయన నీ మీద కావలసినటువంటి రుజువులన్నీ ఉన్నాయి, నువ్వు అరెస్ట్కి సిద్ధంగా ఉండడం మంచిదంటే ఎక్కడో ఫ్లైట్ సిద్ధంగా చేసుకొని ఏదో పురుగు తీసి వెళ్ళిపోదాం అనుకొని ఒక వార్తలు వస్తున్నాయి. అది నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు. అంటే ఇక్కడ నీకు శిక్ష పడుతుంది, నిన్ను అరెస్ట్ చేస్తారు, నేడో రేపో గంటో గడియో అనుకున్నప్పుడు విమానంలో వెళ్ళిపోవడం ఏంటి, దాక్కొని దొరకకుండా పోవడం ఏంటి అన్నది కొంచెం ఆలోచించుకోవాలన్నమాట. అందులో కన్నా ఆయన మామూలుగా సామాన్యమైన ప్రజల్లో ఒకడు కాదు. సామాన్యమైన ప్రజలు మా తాలూకు నాయకుడు అని ఎంపిక చేసుకున్న ప్రజాప్రతినిధి ఎంపీ. అట్లాంటి వాడు అలా చేయడం ఎంతవరకు సమంజసం? పోనీ ఏ పార్టీ తరఫున ఎంటర్ అయ్యాడో ఆ పార్టీ వాళ్ళు ఏదైనా కొంచెం యాక్షన్ తీసుకోవాలి కదా. పార్టీకి అప్రతిష్ట కదా. మరి ఆ పార్టీ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారంటే యాక్షన్ తీసుకోలేదు సరి కదా. ఆ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో తిరిగి ప్రచార కార్యకర్తలైనటువంటి జర్నలిస్టుల మీద దాడి చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇప్పుడు ఆయన చేసే నేరానికి పార్టీకి సంబంధం ఏముంది? ఒకవేళ సంబంధం ఉంటే సంబంధం ఉందని చెప్పండి. మీరు సంబంధం ఉందని చెప్పరు.
ఆయన తాలూకు ఆయనకి మీకు ఉన్నటువంటి కనెక్షన్ ఏమిటో చెప్పరు. మరి ఎందుకు మీరు ఆయన కాపాడుతూ ఉన్నారు? ఎందుకు కేసుని తప్పుదారి మళ్ళిస్తున్నారు? ఒకరి మీద నిందారోపణ చేస్తూ ఎందుకు ఇలా కేసుని అనవసరంగా నీరు గార్చే ప్రయత్నం చేస్తారు? మీరు నీరు గార్చాలనుకున్నా అది నీరు గారదు, అయిపోయింది అది. మరో పక్కన సిబిఐ వాళ్ళ యొక్క పాత్ర పైన మరో చెప్పండి. ఎందుకు ఆ కర్నూలు ఎస్పీకి వాళ్ళకి ఎందుకు లేక సిబిఐ డిపార్ట్మెంట్ వెళ్తున్నారంటే వీళ్ళకి ఎవరి పర్మిషన్ అవసరం ఉండదు కదా. డైరెక్ట్గా వెళ్ళి ఎవరైతే మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడే హక్కు వీళ్ళకు ఉంటుంది, ఇది వీళ్ళకు ఉంటుంది, యాక్సెస్ వీళ్ళకు ఉంటుంది. కానీ స్థానికంగా పోలీసులందరూ మోహరించేసి అవినాష్ రెడ్డి దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వకుండా చేయడంలో ఆంతర్యం ఏంటంటారు? సిబిఐ పాత్ర ఇందులో ఎట్లా ఉందంటారు? సిబిఐ పాత్ర సిబిఐని ఏడిపిస్తున్నాడండి ఆయన ఇప్పుడు ఎప్పుడైతే ఆయనకి దొరకకుండా పోయినప్పుడు ఆయన మీద ఏంటంటే మా తల్లికి ఎలాగుంది అలాగుంది అని చెప్పినప్పుడు సరే మా వాళ్ళ కావటం లేదు, పోలీసు మీరు మాకు అప్పగించని చెప్పారు. అయితే పోలీసుల్ని యాక్షన్ తీసుకోమని చెప్పలేదు. అంటే అవినాష్ రెడ్డిని తీసుకొచ్చి మాకు అది చెప్పండి, మేము మిగతా విషయాలు చూసుకుంటాం అని చెప్పారన్నమాట. సో పోలీసులు ఎవరి తరఫున ఉన్నారు? పార్టీ తరఫున ఉన్నారు. అవును. అందుకనే ఆయనకి కంట్రోల్ అంటే కస్టడీలో ఆయన పోలీసుల గ్రిప్పులో ఉంచుకొని రక్షక కవచంలాగా ఉన్నారు వాళ్ళు. ఆయన ఏమి పనిష్మెంట్ ఇవ్వడం లేదు, ఆయన్ని దోషిగా ఆయన అప్పగించడం లేదు, నిర్దోషిగా కాపాడుతున్నారు పోలీసులు. అదే కదా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్. అయితే ఒకటి ఇవాళ సాయంత్రంలాగా వాళ్ళు పోలీసులు ఏదో సమాధానం చెప్పాలి కదా. తర్వాత నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అన్నది సిబిసిఐడి చెప్పాలి. ఏదేమైనప్పుడు కూడా అరెస్ట్ అయిన తర్వాతే, అంటే కొంతమంది విజ్ఞులు చెప్పేది ఏంటంటే అరెస్ట్ అయిన తర్వాతే మిగతా కార్యక్రమాలు ఏవైనా అవినాష్ రెడ్డి చేయొచ్చు, కానీ అరెస్ట్ కాకుండా తప్పించుకుంటూ ఈ నిందారోపణలు చేసినట్టయితే ఇంకా ఉచ్చు బిగుసుకుంటుంది, అందరినీ లాగవలసిన అవసరం వస్తుంది అని చెప్పారన్నమాట. ఒకవేళ బీజేపీ పార్టీ కానీ దీంట్లో ఏమైనా జోక్యం చేసుకున్నట్టయితే ఎప్పుడో తప్పించేది ఆ బీజేపీ పార్టీ. ఎందుకంటే మొన్న కర్ణాటక ఎలక్షన్తో కొంచెం ఆ పార్టీ కనువిప్పి కలిగిందన్నమాట. అంటే మన బీజేపీ పార్టీ మీద ప్రజలకి ఉన్న గౌరవం తగ్గుతుంది, వ్యతిరేకత మొదలైంది అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చారు. వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. సరే మీకు మీ తాలూకు టర్మ్స్ కండిషన్స్ ఎలాగున్నాయో, మీ తాలూకు రూల్స్ ఎలాగున్నాయో ఆ విధంగా మీ ప్రశ్నలు ఎప్పుడు మీరు ఆ విషయం నాకు చెప్పొద్దని చెప్పేసి వాళ్ళు తప్పించుకున్నారు. తప్పించుకోవడం అంటే తప్పదు, వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలి. మరో పక్కన వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న తండ్రి గారిని భాస్కర్ రెడ్డిని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసిన నేపథ్యం మనం చూసాం. ఎందుకు ఇప్పుడు అవినాష్ రెడ్డిని కూడా అట్లా ఎందుకు చేయకూడదు? ఒకవేళ మన దగ్గర ఆధారాలు ఉంటే లేకపోతే ప్రశ్నించాల్సిందే ఖచ్చితంగా అనుకున్న నేపథ్యంలో కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలా, లేకపోతే వాళ్ళకి డైరెక్ట్గా ఎక్కడైతే అంటే కర్నూలు వెళ్తే కర్నూలు, కడప వెళ్తే కడప ఆ ఉన్న ప్రదేశానికి వెళ్ళి ప్రశ్నించడానికో లేకపోతే అరెస్ట్ చేసి తీసుకురావడానికో ఎందుకు వెనకాడుతున్నది సిబిఐ? ఇక్కడ ప్రెస్ మీటులోనూ ఎక్కడో అరెస్ట్ చేయడంటే అంటే అవినాష్ రెడ్డికి భారతమ్మకి మధ్య ఒక 50 ఫోన్ కాల్స్ ఉన్నాయండి. తర్వాత అర్ధరాత్రి అప్పటి నుంచి కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత అదే కల్లా వాళ్ళతో తెల్లారుజామున మీటింగ్ ఉంది, 3 గంటలకు ఎప్పుడో మీటింగ్ ఉంది. మీటింగ్ ఉంటే ఫోన్ వచ్చింది. ఫోన్ ఇచ్చినట్టయితే బయటకు వచ్చి ఈయనేం చెప్పాడంటే మా బాబాయ్ హార్ట్ అటాక్తో చనిపోయారట అని చెప్పారు. చెప్పి ఇమ్మీడియట్గా మామూలుగా మీటింగ్లో కూర్చున్నాడు అనమాట. అంటే ఏమిటి, ఈ మర్డర్కి ఆయనకి ఏ సంబంధం లేకపోయినట్టయితే మొన్న చూస్తే మా తండ్రిని కోల్పోయాను, ఈరోజు చూస్తే మా చిన్నాన్ని కోల్పోతున్నాను, ఏమిటి ఎంత దురదృష్టం అని మనసున్న ఏ మనిషి అయినా ఫీల్ అవుతాడు. ఆ ఫీలింగ్ వేసరికి మీటింగ్లో జాయిన్ అయిపోయాడు అనమాట. అయితే ఇక ఒక పక్క భారతమ్మ విషయంలో ఎదురవుతున్నవి రుజువు అవుతున్నవి ఏమిటంటే ఒక 50 ఫోన్ కాల్స్ భారతమ్మ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? నవీనే అటెండ్ అయ్యాడు, భారతమ్మకి ఇచ్చాడు, భారతమ్మ మాట్లాడింది, అవినాష్ రెడ్డి మాట్లాడాడు. ఇవన్నీ బయటికి రావాలి కదా. ఈ బయటికి రాకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ ప్రపంచం అందరికీ తెలుసు. ఈరోజు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా కొంతైనా జాప్యం జరుగుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఆయన తాలూకు ఫోర్సు, ఆయన తాలూకు కట్టడి, ఆయన తాలూకు ప్రయత్నాలు ఉన్నాయి. మరి ఆ ప్రయత్నాల్లో
మీ ప్రయత్నాలన్నీ వృధా ప్రయత్నాలన్నీ సిబిసిఐడి చెప్పవలసిన అవసరం ఉందండి. మీరు ఏదైనా మంచి వాళ్ళ తరఫున ఒక మంచి వ్యక్తిని వాడికి శిక్ష పడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే అందరూ ఒకటవ్వచ్చు. కానీ హత్యా నేరంలో అంటే ప్రధానమైన ముద్దాయిని మీరు కాపాడాలనుకుంటే మీతో పాటు అందరూ వస్తారు కదా, మీరు కాపాడిన వ్యక్తితో మీరు వస్తారు, ఇంకా అందరూ వస్తారు కదా. అందువల్ల ఈ కేసు ఏంటంటే కక్కలేక మింగలేక మధ్యస్థంగా అలా నీరు గార్చే ప్రయత్నాన్ని మ్యాక్సిమం చేస్తున్నారు అనుకుంటున్నాను. మరో పక్కన అవినాష్ రెడ్డి యొక్క లేఖ ఏదైతే ఉందో, మా అమ్మగారు ఆరోగ్యం మెరుగుపడేదాకా నేను రాను అంటూ సిబిఐకి లేఖ రాయటం ఎట్లా చూడాలంటారు? ఎలా చూస్తారండి? మా అమ్మగారు ఆరోగ్యం బాగోలేదనే విషయాన్ని చెప్పాలి వాళ్ళు. మీరు కమాన్ నిజాయితీ పరుడితే రండి, మా అమ్మగారికి ఈ కంప్లైంట్ ఉంది, ఈ ఉదయాన్ని చికిత్స చేస్తున్నారు, 4-5 రోజుల వరకు ఏం ట్రీట్మెంట్ జరిగి ఆవిడ కోలుకున్న వరకు ఏం చెప్పలేమని చెప్పారు. దిస్ ఈజ్ ది సిచ్యుయేషన్, కైండ్లీ కోఆపరేట్ మేము చెప్తే బాగుంటుంది. కానీ మీరు ఎవరు రావద్దు, మా అమ్మని చూడొద్దు, నన్ను చూడొద్దు అంటే ఇది ఎక్కడి మాట అండి? ఈ పోలీసులేమో అనకూడదు, కానీ ఉత్సవ విగ్రహాల్లాగా నిల్చున్నట్టయితే పోలీసుల మీద మనకి గౌరవం దిగజారిపోతుంది కదండి. మరి అవన్నీ ఆలోచించుకోవాలి కదా. అవినాష్ రెడ్డి ఆలోచించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి. చివరిగా చెప్పండి, ఇట సుప్రీంకోర్టు అరెస్ట్గా క్లియర్ చేసింది, హైకోర్టు కూడా అదే చెప్పింది. ఇప్పుడున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి సిబిఐ ముందు హాజరు అవుతారా, హాజరు కారా? డెఫినెట్గా హాజరు అవ్వాలండి. సిబిఐ అరెస్ట్ చేయాలండి. తర్వాత ఆయన చేసుకునే ప్రయత్నాలు ఏదో చేసుకుంటాడు. ఈయన కొత్తగా చేయటం లేదు కదా. ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ఈయనకున్న పెద్ద ప్రెస్టేజ్ ఏమిటి? లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అవ్వలేదా? అవును. ఇందిరాగాంధీ అరెస్ట్ అవ్వలేదండి? పివి నరసింహ అరెస్ట్ అవ్వలేదండి? ఏంటి అంతకంటే ప్రెస్టేజ్ చేసే పర్సన్ కాదు కదా. అందువలన మొరార్జీ దేశాయ్ అరెస్ట్ అయ్యాడు, చరణ్ సింగ్ అరెస్ట్ అయ్యాడు, ఎమర్జెన్సీ కాలంలో అందరూ అరెస్ట్ అయ్యారు. అది కోర్టు చెప్పిన విషయానికి మనం పూర్తిగా ధర్మాసనాన్ని మనం గౌరవం ఇవ్వాలి కదా. నువ్వు కోర్టుని గౌరవం ఇవ్వపోయి సిబిసిఐడిని కూడా గౌరవం ఇవ్వపోయి అంతా నీ మాట చెల్లాలనుకుంటే ఒక రోజున నీ గొంతుకు నువ్వే ఉచ్చు బిగించుకున్నవాడు అవుతావు. రైట్, థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.